సుప్రీం సక్సెస్. మరి సార్ వాట్ ఈస్ ద సుప్రీం సక్సెస్? మరి సుప్రీం సక్సెస్ అందరూ అవునని చెప్పి నేనైతే చెప్పాను. మీరు సుప్రీం సక్సెసా కాదా అని చెప్పి నేను చెప్పిన తర్వాత మీరు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడండి. సుప్రీం సక్సెస్ అంటే బేట మాతృదేవోభవ అంటే అర్థం తెలవాలి, పితృదేవోభవ అంటే అర్థం తెలవాలి, ఆచార్య దేవోభవ అంటే అర్థం తెలవాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పి వీటికి అర్థాలు తెలుసుకొని ఈరోజు నేను చెప్పినట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియల్గా చెప్తున్న సుప్రీం సక్సెస్ బేట. ఇంత హ్యాపీగా ఇక్కడ క్లాస్ వింటున్నావు, ఇంత హ్యాపీగా ఇక్కడ ఉన్నావు, ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు. రియల్గా చెప్తున్నావు బేట, మీరు పెద్దగా అయిపోయినరు. ఇంటికి వెళ్తే అమ్మ పాపం మనకు అమాయకురాల్లా కనబడుతుంది, అమ్మ పిచ్చిదానిలా కనబడుతుంది. చాలామంది పిల్లలు ఇంటర్మీడియట్కి వచ్చినట్టు స్కూల్లో ఉన్నప్పుడు అంటే కొద్దిగా అమ్మతో టైం స్పెండ్ చేస్తారు, అమ్మకు భయపడతారు. ఇక మీరు పెద్దగా అయిపోయింటారు కాబట్టి అమ్మ కూడా నీకు ఏమైనా చెప్పాలంటే కొద్దిగా భయపడుతుంటుంది. నేను ఏమంటున్నంటే మనకు జన్మనిచ్చిన మన అమ్మ మనకేమైనా చెప్పాలంటే భయపడాలనా? మనకు జన్మనిచ్చిన మన అమ్మ మనకేదైనా గట్టిగా చెప్పాలంటే జంకాలనా? ఇంటికి ముందర కావాలన్నా అమ్మ చెప్తే మన అంటాడేమో అని చెప్పి ఇంటికి వెళితే అమ్మని దేవతలాగా చూడడం తర్వాత విషయం. మాతృదేవోభవ అంటే అమ్మ దేవతతో సమానం. అమ్మని దేవతలాగా చూడడం తర్వాత విషయం. అట్లీస్ట్ మనిషిలాగా చూస్తున్నామా? అట్లీస్ట్ రెస్పెక్ట్ ఇస్తున్నామా? మీరు ఎలా బిహేవ్ చేస్తారు ఇంటికి వెళ్తే అంటే, ఇంటి దగ్గర అమ్మ పని చేస్తుంటుంది, నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడే అరే ఇంట్లోకి రారా, ఇంట్లోకి రాకొసేపు కూర్చో టీ తాగి ఓకే ఎప్పుడు నువ్వు ఒకటి నాకు బయట పని ఉన్నది ఫ్రెండ్ కానీ ఇంటికి పోవాలి. ఇంటికి వస్తే దాని లోపలికి రా కూర్చో చదువుకో. ఎప్పుడు ఇదేనా సరా? నన్ను కొద్దిగా బతకనియరా? అరే ఏమన్నదా? ఆస్తులు అడిగిందా నిన్నేమన్నా? ఆస్తులు అడిగి అంత నీ ప్రాణం ఏమన్నా ఏమన్నదా? అరే ఇంట్లోకి రా బేట, వచ్చి కూర్చొని టీ తాగిపో అంటే నువ్వు కసురుకుంటున్నావు. డ్రెస్ ఇప్పమని అడుగుతావు, ఎందుకంటే మీరు ఎవరు డబ్బులు సంపాదిస్తలేరు కాబట్టి మమ్మీ నాకు డ్రెస్ కావాలి, కొత్త డ్రెస్ కావాలంటే పాపం అమ్మ ఏమంటుంది, ఒక 1 వీక్ ఆగుబెట్ట 1 వీక్లో ఇప్పిస్తా అంటుంది. అప్పుడు నువ్వేమంటావు 1 వీకా? ఆఫ్టర్ ఆల్ డ్రెస్ ఇప్పేనికి 1 వీక్ ఏంది మమ్మీ? నాకు అర్థం కాదు. ఆ పక్కింట్లో చూడు, వాడిని అడిగి నెంబడే వాళ్ళ పేరెంట్స్ ఎన్ని ఇప్పిస్తున్నారు. అసలు ఈ డ్రెస్సుకు ఒక వారం రోజులు టైం ఎందుకు కన్నారా? మనకు అర్థం కాదు. ఒక డ్రెస్ ఇప్పేనికి చేత కానీ నన్ను ఎందుకు కన్నారు? పెద్ద మాటలు. రియల్గా చెప్తున్నా బేట, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ 90% బాయ్స్ వాళ్ళ అమ్మతో ఎంత ఇండిసిప్లిన్గా బిహేవ్ చేస్తున్నారంటే ఇక్కడ గుండెలో సూదులతో కూర్చున్నట్టు మాట్లాడుతున్నారు. చాలామంది గుండెలో బాధ అయ్యేటట్టు మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా బేట, ఈరోజు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవడన్నా ఉంటే, ఈడున్నోడు కాకుండా బయట ఎవడన్నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటే వాడిని ఒక్క మాట తిట్టండి బాస్, ఒక్క మాట తిట్టండి నీ బెస్ట్ ఫ్రెండ్ని. వాడు రేపటి నుంచి నీతో మాట్లాడతాడు. నీ బెస్ట్ ఫ్రెండ్ని ఒక్క మాట అంటేనే నీతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటున్నాడు కదా. అమ్మని రోజు ఎన్ని మాటలు అంటున్నాం, ఎన్నిసార్లు కసరుకుంటున్నాం, ఎన్నిసార్లు ప్లేట్ మొహం మీద ఇసిరేస్తున్నాం, ఎన్నిసార్లు అలిగి అసలు అమ్మ గేట్ బయట వచ్చి నిలబడి ఆగురా ఒక్క నిమిషం ఆగుబెట్ట, నువ్వు కాలేజీకి పోదు ఆగురా, నీకు డ్రెస్ ఇప్పిస్తా ఆగురా, తర్వాత ఇప్పిస్తాట లేదని చెప్పి మొహం చూడకుండా వస్తున్నారు. చాలామంది పిల్లలు తల్లి మీద అలిగి 3 రోజులు 4 రోజులు వారం రోజులు మాట్లాడకుండా ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. ఒక్కటే చెప్తున్నా బేట, రియల్గా చెప్తున్నా, ఒకవేళ నువ్వు ఈరోజు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అమ్మతో గొడవపడి అమ్మ మొహం చూడకుండా, అమ్మ అడుక్కుంటుంటే కూడా టిఫిన్ కూడా చేయకుండా, టిఫిన్ ఆడ పడేసి బాక్స్ కూడా తీసుకురాకుండా ఆడ పడేసి అమ్మ మీద అలిగి నువ్వు కాలేజీకి వచ్చినావు అనుకుందాం. నువ్వు కాలేజీకి వచ్చిన తర్వాత ఎవరో మీ పక్కింటి అంకుల్ వచ్చి నీ దగ్గరకు వచ్చి అరే రారా ఇంటికి వెళ్దామని చెప్పి పర్మిషన్ తీసుకొని నిన్ను తీసుకెళ్తున్నాడు అనుకుందాం బండి మీద. అప్పుడు నువ్వు అంకుల్ మీరెందుకు వచ్చారు, కొత్తగా ఏమైంది అని చెప్పి అంటే, వచ్చినటువంటి అంకుల్ లేదా మీ నాన్న ఇంటి దగ్గర బాగా ఏడుస్తున్నాడు, మీ తమ్ముడు కూడా చాలా ఏడుస్తున్నాడు, వాళ్ళని ఆపడం ఎవరి తరం అయితే లేదంటే ఏమైంది అంకుల్ అన్నావు అనుకో, ఆ వచ్చినటువంటి పర్సను ఏం లేదు బాబు ఏమైందో, నువ్వు కాలేజీకి వచ్చిన తర్వాత మీ అమ్మ 11 గంటలకు ఇట్లా ఉన్నట్టుండి బయట పడిపోయింది, కదలట్లేదు, మీ అమ్మ ఊపిరి ఆగిపోయింది, అమ్మ చనిపోయిందిరా అని చెప్పిండు అనుకో. ఒకవేళ 3 రోజుల నుంచి అమ్మతో మాట్లాడతలే, 4 రోజుల నుంచి అమ్మతో మాట్లాడతలే, అమ్మ అడుక్కుంటే కూడా అమ్మ ముందరికి వెళ్ళి తిరుగుతున్నావు కానీ అమ్మని పట్టించుకోవట్లేదు, తినమని పెడితే తినకుండా పక్కకు పడేస్తున్నావు, అలిగినావు డ్రెస్ కోసం. కానీ ఈరోజు అమ్మ చనిపోయిందని తెలిస్తే ఇంటికి ఇప్పుడు బండి మీద పోయేటప్పుడు నీకు ఎంత బాధ అనిపిస్తుంది. అమ్మ చనిపోవడం ఏంది, నేను 3 రోజుల నుంచి మాట్లాడితే ఆల్రెడీ అలిగిన అమ్మ మీద అమ్మ చనిపోవడం ఏంది అంకుల్ కొత్తగా చెప్తున్నా అని చెప్పి ఇంటికి వెళ్ళినప్పుడే మీ ఇంటి ముందు 100 మంది నిలబడ్డారు, భూమి కూడినరు, అందరు ఏడుస్తున్నారు, అందరిని పక్కకు చెరుపుకొని నువ్వు వెళ్ళి చూస్తే మీ ఇంట్లో మధ్యలో కదలకుండా పాత చీర కట్టుకొని ఇక్కడ బొట్టు పెట్టుకొని తల దగ్గర దీపం పెట్టుకొని మీ అమ్మ పడుకొని ఉంటే అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా మిత్రమా? 3 రోజుల నుంచి మాట్లాడతలేవు అమ్మతోని, కానీ అమ్మ లేదు కదా, వెళ్ళిపోయింది కదా. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఇక బ్యాగ్ పక్కకు పడేసి ఇట్లా కూర్చొని అమ్మా లేవమ్మా ప్లీజ్ అమ్మా, లేవదు,
అమ్మ ప్లీజ్ అమ్మ ఒక్కసారి మాట్లాడమ్మా, మాట్లాడదు. ప్లీజ్ అమ్మ 3 days నుంచి మాట్లాడుతాడు, ఒక్కసారి మాట్లాడమ్మా, మాట్లాడదు. డ్రెస్ ఇప్పకపోయినా పర్లేదమ్మా, బతుకున్నప్పుడు అన్నవా మాట. అప్పుడు అమ్మ శవం మీద పడి ఏడుస్తూ ఉంటావు, ఊరందరూ చూసేటట్లు ఏడుస్తూ ఉంటావు, యాక్టింగ్ చేస్తున్నావు కదా. అమ్మ ఉన్నప్పుడు వారం రోజులు ఆగురా అంటే ఆగకపోతేవి, అమ్మ పోయిన తర్వాత అమ్మ మీద పడి ఏడుస్తూ ఉంటావు. చాలామంది పిల్లల్ని చూస్తున్నాం, ఉన్నప్పుడు పట్టించుకోరు, చచ్చిపోయిన తర్వాత ఇక పాతి పెడతారు అన్నప్పుడు కాళ్ళని పాలతో గడుక్కుంటా, నీళ్ళతో గడుక్కుంటా, నువ్వు అంటే నాకు ఇష్టం అమ్మ, ఐ లవ్ యూ అమ్మ, నా కోసం ఎంత కష్టపడ్డావమ్మా. బ్రతికున్నప్పుడు ఒక్క నిమిషమన్నా చెప్పినావా బాస్ నువ్వు అంటే నాకు ఇష్టమమ్మా అని చెప్పి, చచ్చిపోయినప్పుడు మాత్రం గొంతు పోయేటట్టు ఏడుస్తున్నావు. నేను ఒకటే అంటున్నా బేట, ఈ ప్రపంచం నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కాదు ప్రేమ చూపించడం. పాపం ఇప్పుడు ఎక్కడనో పని చేస్తుందో నీ కోసం, ఎక్కడనో చేను పని చేస్తుందో, కూలి పని చేస్తుందో, షాపులో పని చేస్తుందో, జాబ్ చేస్తుందో, ఇంట్లో ఉందో, నీ కోసం 365 రోజులు కష్టపడుతుంది కదా అమ్మని. ఉన్నప్పుడు అమ్మతో ప్రేమగా మాట్లాడండి. రియల్గా పెట్టా, మీరు అబ్బాయిలు అయినారు నాకు తెలిసి, మీరు అమ్మతో కూర్చొని 5 నిమిషాలు మాట్లాడే టైం కూడా మీకు లేదు. ఫ్రెండ్తో టైం స్పెండ్ చేస్తున్నావు, ఫోన్తో టైం స్పెండ్ చేస్తున్నావు. ఈరోజు ఇంటికి పోయిన వెంబడే అమ్మ పక్క కూర్చొని 5 నిమిషాలు టైం స్పెండ్ చేసి అమ్మని అడగండి, అమ్మ నాకు ఎట్లా జన్మనిచ్చినవమ్మా అని అడుగు, అంటే నాకు ఎట్లా భర్తనిచ్చినవమ్మా అని అడుగు. ఒకవేళ మీ అమ్మ నార్మల్ డెలివరీ ద్వారా పుట్టినవు బేట అంటే, నార్మల్ డెలివరీ అంటే ఎంత నొప్పి తెలుసా బేట? నార్మల్ డెలివరీ అంటే ఎంత నొప్పి అంటే నువ్వు చెప్తే తట్టుకోలేవు మిత్రమా. నార్మల్ డెలివరీ అంటే నీ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే వారం రోజులు చెప్తున్నావు అమ్మకు, అమ్మ ఇగో ఇక్కడ నాకు ముళ్ళు దిగింది, సీసా దిగింది అని చెప్పి. నార్మల్ డెలివరీ అంటే ఒక సుత్తె తీసుకొని వెన్నెముక పైన ధన 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 కొడితే ఎంత నొప్పి అంత నొప్పి భరించింది అమ్మ. నీ శరీరంలో ఉన్న 20 ఎముకలు ఒక్కసారి విరగొడితే ఎంత నొప్పి అంత నొప్పి భరించింది అమ్మ. ఒకవేళ నీ పైన 20 తేళ్ళు పడి కలిస్తే ఎంత నొప్పి అంత నొప్పి భరించిందమ్మా. నీకు డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తే నీకు అయ్యే నొప్పి ఉంటుంది చూడు, అది 1 డెల్. ఒక్క డెల్లు నొప్పికి అబ్బా అని చెప్పి నొప్పి అయింది అనుకుంటున్నావు. కానీ నేను నీ ప్రపంచం లోపలికి తీసుకొచ్చేటప్పుడు ఆ పిచ్చి తల్లి, నువ్వు రోజు తిట్టుకునేటటువంటి పిచ్చి తల్లి ఎంత నొప్పిని భరించింది తెలుసా మిత్రమా? 57 డేస్ నొప్పి భరించిందిరా, 57 డేస్ నొప్పి భరించింది. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఇలాంటి సెషన్ ఒకటి మా గురువు గారు కాకినాడలో చెప్పినప్పుడు ఒక స్టూడెంట్, ఇంజనీరింగ్ స్టూడెంట్ వచ్చి మా సార్ కాళ్ళ మీద పడి ఏడ్చుకుంటా, సార్ ఐ డిడ్ ఏ మిస్టేక్ ఇన్ మై లైఫ్ సార్ అని చెప్పిండు. ఏం చేసినావు బేట? మేము చాలా పేదోళ్ళం సార్, మా అమ్మ కూలి పని చేస్తుంటుంది. ఇంత పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్లో నా టాలెంట్ ఫ్రీ సీట్ వచ్చింది సార్, ఈడ 5 లక్షల రూపాయలు ఫీజు ఉంటుంది సార్, నాకు ఫ్రీ సీట్ వచ్చింది. కానీ ఈడ నేను ఫ్రెండ్స్ని చూసి దోస్తులను చూసి నాకు కూడా ఎంజాయ్ చేయాలనిపించి అమ్మకు ఫోన్ చేసి ఒక అబద్ధం చెప్పిన సార్. అమ్మ ఈడ చదువుకోవాలంటే ఫోను ల్యాప్టాప్ కావాలి, ఫోను ల్యాప్టాప్ లేకపోతే ఇంటికి పంపిస్తారమ్మా అంటే, అమ్మ ఏమన్నా తెలుసా సార్? వద్దు బేట, నువ్వు ఇంటికి రావద్దురా, నువ్వు కష్టపడదురా, నువ్వు మంచిగా చదువుకోబేట, నువ్వు ప్రయోజకుడు కావాలి, నీకు ఫోను ల్యాప్టాప్ ఇప్పిస్తా అని చెప్పి అమ్మ 60,000 రూపాయలు పంపించింది ఒక వారం రోజుల లోపల. 60,000 రూపాయలు ఆ తల్లి పంపిస్తే వీడు ఫోను ల్యాప్టాప్ తీసుకొని ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే, ఒకరోజు వాళ్ళ అమ్మ చనిపోయిందని చెప్పి తెలిస్తే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి అమ్మ ఎందుకు చనిపోయింది, ఎట్లా చనిపోయింది అని చెప్పి ఎంక్వైరీ చేస్తే వానికి ఫోను ల్యాప్టాప్ ఇప్పించడం కోసం ఆ తల్లి ఆమె కిడ్నీలు అమ్ముకున్నది బాస్, కిడ్నీలు అమ్ముకున్నది. రియల్గా చెప్తున్న బాస్, నీ కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసుకునే దేవత మీ అమ్మ. దేవోభవ, అమ్మని దేవతలాగా నువ్వు చూడకపోయినా పర్లేదు, కానీ అట్లీస్ట్ అమ్మకు రెస్పెక్ట్ ఇవ్వండి, చచ్చేంత వరకు అమ్మని బాగా చూసుకుంటా అని చెప్పి మాకు భరోసా ఇవ్వండి.